మరణాతండి బాగున్నారండి. పరిశుద్ధులకు ప్రభు కృప మిమ్మల్ని బాగు చేయను గాక. ప్రియమైన స్నేహితులారా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నట్లయితే మనకు దేవుని ద్వారా కలిగే బాగు నిరంతరము గ్రహించేటట్లుగా ఉంటుంది. ప్రియ స్నేహితులారా, ఎలా గ్రహించగలము అన్నట్లయితే దేవుని వాక్యం ద్వారానే మనం గ్రహించవచ్చు. జరుగుతున్న వాస్తవ క్రియలు మనం అనుభవిస్తూ ఉంటాం కదా, వాటిని బట్టి కూడా ఈ విధమైనటువంటి దీవెన మనకు అనుగ్రహించబడుతుంది. ప్రియులారా, జకర్యా గ్రంథము మనము 8వ అధ్యాయము 15వ వచనాన్ని చూసినట్లయితే, మేలు చేయి నిర్దేశించుచున్నాను గనుక భయపడకుడి అని సర్వోన్నతుడు దేవుడు సెలవిస్తూ ఉన్నారు. సృష్టికర్త అయినటువంటి దేవుడు తన పోలికలో ఉన్నటువంటి మానవులకు అనగా భక్త జనాలకి మేలు చేయని ఉద్దేశించున్నారట. ఒక చక్కని ఉద్దేశం కలిగి ఉన్నారు. ఆయన ఉద్దేశంలో మేలు అనేది ఉన్నది. ఆ మేలు మానవులకు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ప్రియులారా, అది మనము మరి అందుకోవాలి. గనుక పరిస్థితులు సరిలేవు, దేవుడు మేలు చేయడానికి సిద్ధం పడుతూ ఉన్నారు. మనం పరిస్థితులను తలంచుకుని భయపడవలసిన పని లేదు. భయపడరాదు క్రీస్తు విశ్వాసీ, భయపడి దిగులు పడరాదు సుమి. భయపడుటెందుకు బైబిలు నందున, భయపడుటెందుకు బైబిలు నందున, నయమగు వాగ్దానంబులు గలవు. భయపడకుడనడి పలుకులు 365 గలవు. ఏడాది పొడుగునా భయపడకు, నిరాశపడకు మెందునా. భయపడరాదు అని దేవుడే చెబుతున్నాడు. అంటే భయాలు మన చుట్టూ ఉన్నాయి, కానీ ఆ భయాలు మనకు కలుగు చేసేటటువంటి మరి భయమును మనము చూస్తూ పరివర్తన చెందడానికి వెళ్ళలేదు. ప్రియులారా, ధైర్యము కలిగినటువంటి వారిగా భయాన్నే భయపెట్టేటటువంటి స్థితిని మనం కలిగి ఉండాలి. అది కలిగి ఉండాలంటే దేవుడు మనకు చేసిన ఈ వాగ్దానాన్ని చేతపట్టుకోవాలి. వాగ్దానం పట్టుకుని భటుని వలె నిలవబడి ప్రార్థిస్తే ప్రభువారు మనకు చేయవలసిన మేలు చేస్తారు. ఆ భయాలకే భయాన్ని పుట్టిస్తారు. అట్టి ఘనమైనటువంటి దీవెనలు సర్వోన్నతుడు ప్రభువు మీకును మీ బిడ్డలకును సదాకాలము ప్రసాదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దామండి. అత్యున్నత సింహాసనాసీనుడు వగు మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రములు. ఇదిగో ఈ సమయంలో ప్రభువా, ఈ మాటలను బట్టి నీ దీవెనలు నీ బిడ్డలకు దయచేయను. ఆయన ఏ కుటుంబానికి అవసరమో, ఏ కుమార్తెకు అవసరమో, ఏ కుమారునికి అవసరమో ప్రభువా, ధైర్యము ప్రభువా, ఉపకారము, సహాయము తండ్రి నీ విడువక ఎడబాయక ఖచ్చితముగా నీ చేతిని చాచి అనుగ్రహించు. రక్షింప నేరకున్నట్లు యెహోవా హస్తము కొరచ కాలేదని చెప్పావు కదా, గనుక అట్టి దీవెనతో నిరంతరము దయచూపమని యేసు వారికి అప్పగించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాతండి.